ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతి నిత్యము భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. కానీ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, మనం చేసేటువంటి పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడా, మనం చేసేటువంటి పూజ భగవంతుడు దగ్గరకు చేరుతుందా లేదా అనేటువంటి అనుమానం చాలామంది ఉంటుంది. మనం చేసేటువంటి పూజ భగవంతుడికి చేరుతుందా లేదా, మన పూజను భగవంతుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం. నిత్యము ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తూ భగవంతుడికి పుష్పాలను సమర్పించి, ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు, ఒక చిన్న పటిక బెల్లం ముక్క అయినా కావచ్చు, అరటిపెండు కూడా కావచ్చండి, నైవేద్యంగా సమర్పించి భగవంతుడికి నిండు మనసుతో నమస్కారం ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో దినదిన అభివృద్ధి అనేది చెందుతూనే ఉంటుంది. ఇంటి యాజమాని ఇంట్లో పూజ చెయ్యాలని కూడా శాస్త్రాలు మనకు చెప్పి ఉన్నారు. అంటే ఎవరింట్లో అయితే యాజమాని ఉంటారో వాళ్ళ ప్రతి నిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ గదిలోకి వెళ్ళి పీట మీద కూర్చొని చక్కగా దీపాలను వెలిగించి భగవంతుడికి పూజ చేయాలి, ఆరాధించాలి. కొంతమంది ఇళ్లల్లో యజమాని అసలు పూజలు చేయడం, ఆయనకు దైవభక్తే ఉండదు. కొంతమంది భర్తలకు భక్తి ఉన్నా కూడా పూజ చేసే సమయం కుదరదు. ఎందుకంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి లేటుగా వెళితే బాస్ తిడతారు అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు. మరికొంతమంది వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి, ఇంకొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు, ఇలా వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పురుషులు ఎంత సంపాదించినా కూడా కుటుంబం గడవడం అనేది అంతంత మాత్రమే. కాబట్టి పిల్లలకు ఎక్కువ ఫీజులు కట్టాలి, ఇంటి బాధ్యతను చూసుకోవాలి. కాబట్టి మగవాళ్ళు వ్యవహారాలన్నీ వేరేగా ఉంటాయి. ఇలా ఇంట్లో భర్త పూజ చేయలేని పరిస్థితులలో స్త్రీలైనా సరే ఇంట్లో నిత్యం పూజ చేసుకోవచ్చండి. అది కూడా బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే ఇల్లు బాగా వృద్ధిలోకి వస్తుంది. కానీ చాలామందికి బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరదు. అలాంటి వారు ఉదయం 9 గంటలలోపు కుదిరినటువంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మముహూర్తంలో పూజ చేయండి. కుదరని వాళ్ళు 9 పైన చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం అది శీఘ్రం మీకు దొరుకుతుంది కూడా. బ్రహ్మముహూర్తంలో కుదరనట్టి వాళ్ళు ఉదయం 9 గంటలలోపు అయినా సరే పూజ చేసుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సరిపోతుందండి. ఇలా స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఇంట్లో పూజ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి ఒక చిత్రపటం, అంటే దేవుడి ఫోటో మీద నుండి కానీ, దేవుడి ఫోటో యొక్క విగ్రహం మీద నుండి కానీ పూలు జారి కింద పడినట్లయితే గనక భగవంతుడు అనుగ్రహం కలిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. మనం పూజను దేవుడు స్వీకరించాడని తెలియజేస్తుంది మొదటి ఇది సంకేతం అండి. భగవంతుడు పూజను స్వీకరించాడు, మిమ్మల్ని అనుగ్రహించాడు అని మొదటగా ఇది సంకేతం మీరు తెలుసుకోవాలి. ఇక ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజ స్వీకరించాడని అని అర్థం కాదు. మీరు సరిగ్గా పుష్పాలు పెట్టలేదని కూడా అర్థం వస్తుంది. ఫోటోల మీద కానీ విగ్రహాల మీద కానీ పూలు పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరబత్తులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే హారతి ఇస్తున్నప్పుడు కానీ, లేకపోతే పూజ అయిపోయిన భగవంతుడికి మీరు నమస్కరిస్తున్నప్పుడు కానీ దేవుడి యొక్క ఫోటో మీద నుండి లేదా విగ్రహం మీద నుండి కానీ పుష్పాలు జారి కింద పడినట్లయితేనే భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని, మీ పూజకు ప్రసన్నయ్యాడు అని అర్థమండి. మిమ్మల్ని స్వీకరించాడు అని అర్థం. అలా పూజ చేస్తున్నప్పుడు పుష్పం కింద పడితే వెంటనే ఆ పుష్పాన్ని తీసి మళ్ళీ అక్కడే పెట్టకూడదండి. పుష్పం ఎక్కడి నుండి అయితే కిందకు జారి పడిందో మళ్ళీ అక్కడే ఆ పువ్వుని పెట్టకూడదు కూడా. ఆ పుష్పాన్ని కళ్ళకు అద్దుకొని ఆడవారైతే తలలో పెట్టుకోవాలి, మగవారు అయితే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో పెట్టుకోవడానికి మీకు మొహమాటంగా ఉంది అనుకోండి, కళ్ళకు అద్దుకొని వెంటనే భార్యకి ఇచ్చేయండి, జోబులైనా పెట్టుకోండి. అంతేగాని భగవంతుడు
అనుగ్రహించినటువంటి పుష్పాన్ని మళ్ళీ అక్కడే పెట్టరాదండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. నిత్యం దీపారాధన చేస్తాం కదా, చక్కగా దీపాలు వెలిగిస్తాం. భగవంతుడి ముందు ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగిస్తాం. ఆవు నెయ్యి లేనట్టి వారు నువ్వుల నూనె అయినా సరే వాడవచ్చండి. చక్కగా దీపానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి పూజలు సమర్పించి దీపారాధన చేస్తాం. అలా దీపారాధన చేసిన తర్వాత దీపం మధ్యలోనే కొండెక్కకుండా దీపంలో ఉన్నటువంటి నూనె పూర్తిగా అయిపోయినా ఒత్తి పూర్తిగా కాలిపోయినట్లయితే భగవంతుడు పూజను సంపూర్ణంగా స్వీకరించాడని మీరు అర్థం చేసుకోవచ్చండి. కొంతమంది దీపారాధన చేస్తే మధ్యలోనే దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నూనె సరిగ్గా లేకపోయినా కూడా తొందరగా దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయండి. అంటే ఆవు నెయ్యి కానీ లేదా కొబ్బరి నూనె కానీ దీపారాధన చేసి సంపూర్ణంగా దీపం వెలిగిస్తుంది. ఈ మధ్యన మార్కెట్లో కల్తీ నూనెలు కూడా అమ్ముతూ ఉంటారండి. ఏవైనా సరే కొన్ని నూనెలో కల్తీలు దొరకడం వల్ల అవి త్వరగా అయిపోతూ ఉంటాయి. అటువంటి నూనెలు పోసి దీపం వెలిగిస్తే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది కూడా, దీపం దగ్గర వెలుగుతూ ఉంటుంది. అప్పుడు దీపం తొందరగా కొండెక్కుతుంది. అటువంటి నూనెలు కాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి నూనె వాడవచ్చు. నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కూడా కావచ్చు. ఇటువంటి వేసి మనం దీపారాధన చేస్తున్నప్పుడు దీపం సంపూర్ణంగా వెలిగి ఒత్తులు పూర్తిగా కాలిపోయేటంటే భగవంతుడు పూజను పూర్తిగా స్వీకరించాడు అని అర్థమండి. భగవంతుడు మన పూజను స్వీకరించాడని తెలిపే రెండో సంకేతం ఇది. అలాగే పూజ గదిలోకి వెళ్ళి కూర్చోగానే భగవంతుడు పూజించేటప్పుడు కుడి కన్ను కానీ కుడి భుజం కానీ అదిరితే అది శుభ సంకేతం. భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను అదిరినా ఎడమ భుజం అదిరినా కూడా అది శుభ సంకేతం. అలా అదిరితే భగవంతుడు అక్కడ కూర్చొని ఉన్నాడని, మీ పూజను స్వీకరించాడు అని కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు మనం పూజ గదిలో కొబ్బరికాయ కొడతాం కదా, కొన్ని ప్రాంతాలలో అయితే టెంకాయ అని పిలుస్తూ ఉంటారండి. ఈ టెంకాయ లేదా కొబ్బరికాయను మన పూజలో కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పుష్పం వస్తే గనక భగవంతుడు మన పూజను స్వీకరించాడని కూడా అర్థం. భగవంతుడు అనుగ్రహం అతిశీలత మనకు కలిగింది అని కూడా సంకేతం. దేవాలయానికి వెళ్ళినప్పుడైనా సరే పూజారి గారు మనకు చెప్తూ ఉంటారు కొబ్బరికాయ బయట కొట్టరమ్మని. అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఆ భగవంతుడు అనుగ్రహం తొందరలో మనకు కలగబోతుందని కూడా అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు మనల్ని అనుగ్రహించబోతున్నాడు అని కూడా అర్థం చేసుకోవాలండి. కొంతమంది పూజలో కావచ్చు, దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా కావచ్చు, కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు విపరీతంగా భయపడిపోతూ ఉంటారండి. అయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఏం జరుగుతుందో ఏమో అని భయపడిపోతూ ఉంటాడు. భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. కొబ్బరికాయ కుళ్ళిపోతే అది మన తప్పు ఏమీ కాదు, అది అమ్మినటువంటి వాడి తప్పే. వాడు సరైన కాయను అమ్మలేదు, మనల్ని వాడు మోసం చేశాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని మీరు కంగారు పడిన అవసరమే లేదండి. అంతేకాని కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లయితే మన యొక్క గండం తొలగిపోయినట్టు కూడా మనం భావించాలి. అంతేకాని మీరు ఎప్పుడు కూడా టెన్షన్ అస్సలు పడకండి. ఇక నా జీవితం ఇంతేనా అని ఏడ్చుకుని బాధపడుతూ అక్కడ కూర్చోకండి. కొంతమంది అలాగే అంటారు. ఎప్పుడు కూడా కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోగానే వాళ్ళ మైండ్లో కొన్ని క్వశ్చన్లు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది అని. భయపడవన అవసరమే లేదండి. ఆ షాపు అమ్మేవాడిదే తప్పు, కానీ మన తప్పు ఏమీ లేదు. మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన మనసును అక్కడ పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నాం. కాబట్టి మీరు టెన్షన్ పడిన అవసరం ఏమీ లేదండి. అలానే ఒకవేళ మీరు అంత ఇబ్బంది పడే వాళ్ళైతే మళ్ళీ కొత్త కొబ్బరికాయని తెచ్చి కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. భగవంతుడికి నమస్కారం చేసి, అయ్యా సర్వకాల సర్వవ్యస్తనందు రక్షించేటువంటి మీరు నన్ను ఎలా రక్షిస్తారో నీదే భారం అని స్వామివారికి ఒక నమస్కారం చేసుకున్నట్లయితే వెంటనే ఆయన రంగంలోకి దిగుతాడండి. తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. భగవంతుడు మన పూజను స్వీకరించడం లేదా ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందో లేదా అని తెలిపే చిట్ట చివరి సంకేతం కలలండి. మన పూజ గదిలో కూర్చొని భగవంతుని పూజిస్తాం కదా,
అంటే మీ ఇష్టదైవం కావచ్చు, లక్ష్మీనారాయణ స్వామి కూడా కావచ్చు, శివపార్వతులైనా కావచ్చండి. ఇలా మీరు ఏ దేవుడినైతే పూజిస్తామో ఆ దేవుడు ఆ అర్ధరాత్రి మీకు కల్లో కనిపించినట్లయితే గనక ఆ భగవంతుడు అనుగ్రహం మీకు కలిగింది అని అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు తొందరలోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అర్థం చేసుకోవచ్చండి. ఉదయం మీరు లక్ష్మీనారాయణకు పూజ చేశారు అనుకోండి, ఆ రోజు రాత్రి మీ కలలో లక్ష్మీనారాయణ కనిపించారు అంటే మీ పూజ ఆయనకు చేరింది అని మీరు అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు శివపార్వతులకు కూడా పూజించారు అనుకోండి, ఆ రోజు రాత్రి కలలో మీకు పార్వతీ పరమేశ్వరులు కనిపిస్తే కనుక భగవంతుడికి మీ పూజ చేరిందని కూడా అర్థం చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు శివాలయానికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చారు, ఆ రోజు రాత్రి కలలో పరమేశ్వరుడు కనిపించాడు అంటే ఆ స్వామి అనుగ్రహం తొందరలో మీకు కలగబోతుందని కూడా అర్థం చేసుకోవాలండి. ఇటువంటివి సంకేతాల ద్వారా భగవంతుడికి మనం పూజ చేరిందా లేదా, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుందో లేదా అని చెప్పుకోవచ్చండి, తెలుసుకోవచ్చు కూడా. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు ఇవే. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, ఆ తల్లి చల్లని చూపు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఉంటాం కూడా. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా మనకు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది, కొన్ని ఇళ్లల్లో అసలు ఉండదు. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఏమిటి అంటే పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, ఎండి రాగి ఇత్తడి కలాశాలు, ఆవు పేడ, ఆవు కొమ్ముల మధ్య పూజా మందిరం, పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తులు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజులు, బ్రాహ్మణుడు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాసనం స్థానం ఏమిటో వివరించారు. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి వెళ్ళవేళలా ఉంటుంది. లక్ష్మి అంటేనే లౌకిక వ్యవహారాలు ఉపయోగించే ధనం మాత్రమే కాదండి, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించారండి. అవి ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాం. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజాముగానే వాకిళ్ళు ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిళ్ళు లక్ష్మీదేవికి స్వాగత పలుకుతూ ఉండాలి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం నచ్చదు. చెడు మాటలు మాట్లాడడం, తిట్టడం ఆ తల్లికి అస్సలు నచ్చదండి. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరం కూడా తగాదలాడుకుంటూ ఉంటారో, ఆ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పే వాళ్ళ విరుసందలలో భూజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి నివసించదు. ఉదయం సాయంత్రంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోనే దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లలో లక్ష్మి శాశ్వతంగా నివాసనం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను పెద్దలను అగౌరవపరిచేవారు, వాళ్ళ ఇంట్లో అశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మి అస్సలు నివసించదండి. సఖ్యత ధ్వని వినిపించిన చోట, తులసిని పూజించిన చోట, దేవతలను అర్చించిన చోట, బ్రహ్మదేవతలు అతిథులకు భోజనం సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులు నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర కూడా లక్ష్మి చేరదు కూడా. భగవంతుణ్ణి హింసించి వారు, నిందించి వారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసనం అనేది అస్సలు ఉండదండి. అందుకే కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది, కొన్ని ఇళ్లలోకి లక్ష్మీదేవి అస్సలు రానే రాదు. మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉంది అని ఎలా తెలుసుకోవాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంగీతాలు కనిపిస్తాయి? ఈరోజు మనం అవి కూడా వివరంగా తెలుసుకుందాం. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తుందండి. దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా మనకి వస్తుంది. మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జెల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి గజ్జెల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అని మీరు గుర్తుపెట్టుకోండి. గజ్జెల శబ్దం వచ్చినప్పుడు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకోండి. లక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అని.
ధనం వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంది అని తెలిపే రెండో సంకేతం ఏమిటి అంటే ఆవు రావడం అండి. ఆవును ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి వెళ్తూ ఉందనుకోండి, ఇంకా మీ ఇంట్లో ఉందని అర్థం చేసుకోవచ్చు. మీరు మేత పెట్టినా పెట్టకపోయినా సరే ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని కాబట్టి మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏదైనా కనిపిస్తే ఆహారంగా పెట్టండి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటే మూడో సంకేతం ఏమిటి అంటే మగవారికి అయితే ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. అదే ఆడవారికి అయితే ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఆ టైంకి నిద్రపోయి ఆరోగ్యం ఉన్నా కూడా కన్ను అదురుతుందండి అంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం అని మనం గుర్తించుకోండి. ఇక కొన్నిసార్లు మనతో వైర్యం పెట్టుకున్న పక్కింటి వారు ఎదురింటి వారు ఉంటారు కదా, వారు ఒక్కసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందో అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడం వల్ల. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రులు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మారిపోతారు. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి ఇది కూడా ఒక సంకేతమేనండి. అలాగే ముత్తైదులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తున్నారు అంటే గనక అది కూడా లక్ష్మీదేవి ఆ అమ్మ మీ ఇంట్లో ఉండడానికి సంకేతం. ముత్తైదులు అందులోనూ లక్ష్మీ గాయత్రి దేవి లాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి ఇంట్లో ఉంది తెలిపే 5 సంకేతాలండి. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలో ఎన్నో శుభాలు జరుగుతాయి కూడా, శుభకార్యాలు కూడా జరుగుతాయి, శుభవార్తలు వింటారు. మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంది అని మీరు ఒకసారి గమనించుకోండి. ఒకవేళ మీకు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అందుకు మీకు కొన్ని సంకేతాలు వస్తాయండి. ఆ మహాలక్ష్మి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనేది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమవుతుంది. కోయిల కూత కోయిల కూత శుభసూచకంగా, కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచిగా చెప్తారండి. కోయిల కూసే తీసి ఆధారంగా శుభకార్యాలు నిర్మించడం కూడా జరుగుతుంది. కోయిల కూత ఉదయం పూట మీకు ఆగ్నేయం దిశ నుండి వినిపించినట్లయితే కనుక నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే దాన్ని శుభసూచిగా భావిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే కనుక మీకు శుభమండి. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తే ఉంటే కోయిల కూత వినిపిస్తుంది అనుకోండి, మీకు వెళ్ళిన పని విజయవంతంగా అవుతుందని అర్థం చేసుకోవచ్చు. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అందిస్తుందని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే బల్లి వలన కూడా కొన్ని శుభసూచకాలు ఉన్నాయని మన పెద్దలు అంటూ ఉంటారు కూడా, శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆ సంకేతం మీరు పురోగతికి మార్గమండి. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు. బల్లి మురుగుగా కనిపించవచ్చు కానీ బల్లి సంపదకు చిహ్నం. అలాగే ఇంట్లో చీమలు ఉండడం చాలా మంచిది, కానీ చాలామందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురిగ్గా కనపడుతుంది. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచికగా భావించవచ్చు. నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమలు సూచికగా భావించవచ్చు. అక్షింతలు మహాలక్ష్మి ఎంతో ప్రియమైనవి, ప్రీతికరమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదండి. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఆ పాము ఇంట్లో కనిపించకూడదు అంటారు. బయట కనిపిస్తే మంచిది, పాము ఇంట్లో కనిపిస్తే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎప్పుడైనా సరే 2 ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సంకేతం అండి. ఇక 2 ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడు కూడా చంపేందుకు ప్రయత్నించకండి. 2 ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అనురాగం, ద్వేషాలు, ఈర్ష్య, అసూయ తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది.
కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు తరి చేరవ కూడా. ఇంట్లో మనస్పర్ధలు, కలహాలు తగ్గాయి అంటే దానికి ఆ తల్లి చల్లని చూపు మీపైన ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతుంది. మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి. అవి ఏమిటో కూడా ఒకసారి తెలుసుకుందాం. గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నమాట. గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం, లక్ష్మీదేవి వాహనం. అందుకే ఎక్కడైనా సరే ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా, బయట వెళ్ళినప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదండి. శాస్త్రాలు కూడా సూచిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఉదయం నిద్ర లేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అదే మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుందని అనడానికి కూడా సంకేతంగా మీరు భావించాలి. కారణం ఏమిటంటే లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే ఎంతో ఇష్టం కాబట్టి. అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే, గుడ్లగూబ ఈ సమయంలో కనిపిస్తే శుభసూచకంగా మీరు భావించవచ్చు. అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా చేరబోతుందని అర్థం చేసుకోవచ్చు. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరగా లక్ష్మీదేవి అడుగు పెట్టబోతుందని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సంకేతాలు మీరు గనక గమనిస్తే త్వరలో మీరు కోటీశ్వరులు కాబోతున్నారు అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఆగ్రహణంతో మీరు ఎంతో ధనవంతులు కాబోతున్నారని కూడా గమనించుకోవచ్చు. ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.